మెగాస్టార్ చిరంజీవి అనే రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం మెగా 157. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రానికి తాజాగా ఒక పెద్ద టెక్నీషియన్ జాయిన్ అవడం హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ద్వారా తన స్టంట్స్ తో ఆకట్టుకుంటున్న యాక్షన్ డైరెక్టర్ నభాకాంత్ మేతి ఇప్పుడు మెగాస్టార్ చిత్రానికి పని చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ బ్లాక్ కోసం ప్రత్యేకమైన స్టంట్స్ ప్లాన్ చేసిన నభా సాలిడ్ విజువల్స్ ని అందించేలా లక్ష్యంతో పని చేస్తున్నారట. ఈ చిత్రాన్ని సాహు గారపాటి షైన్ స్క్రీన్ పై నిర్మిస్తుండగా చిరంజీవి కుమార్తె సుస్మిత గోల్డ్ బాక్స్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2026లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న ప్లాన్తో నిర్మిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి దూకుడుగా ప్రమోషన్ మొదలు పెట్టాడు. నయనతారతో ప్రమోషన్స్ ఆపై సినిమా షూటింగ్ ప్రారంభం టైంలో చిరు కళ్లపై క్లాప్ కొట్టి దాన్ని క్లిప్ రూపంలో రిలీజ్ చేయడం, ఇలా ఇప్పటి వరకు ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఏ చిన్న ప్రమోషన్ అయినా ఆడియన్స్లో జోష్ని మరింతగా పెంచేస్తోంది. మెగాస్టార్ మాస్కి తన మార్క్ కామెడీని జోడించి తెరకెక్కిస్తున్నాడు అని. ఇక ఈ సినిమాలో మెగాస్టార్కి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతారని రంగంలోకి దింపాడు. మామూలుగానే నయన్ ప్రమోషన్స్ అంటే ఆమడ దూరంలో ఉంటోంది. కానీ బాస్ కోసం ఆన్ బోర్డ్ అనౌన్స్మెంట్ నుంచి ప్రమోషన్స్లోకి దిగింది. ఇదంతా అనిల్ మాయే అంటున్నారు ప్రేక్షకులు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు నయన్ రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మామూలుగా నయన్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ పుచ్చుకుంటోంది. కానీ బాస్ కోసం అమ్మడు కాస్త తగ్గిందని అంటున్నారు. కథ బాగా నచ్చడంతో పాటు తన డేస్ కూడా తక్కువే కేటాయించడంతో నయన్ మెగాస్టార్ 157 కోసం కేవలం 6 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే టాపిక్ అంటూ ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో మారుమరుగిపోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.